సినిమాలలో సాధారణంగా భావ ప్రకటన స్వేచ్ఛ హిందువులని విమర్శిస్తా హిందూ సంప్రదాయాలను విమర్శిస్తా చేస్తే దానికి హిందూ సంఘాలు ఎవరన్నా కనుక అబ్జెక్ట్ చేస్తే స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, మీరెవరు ఆపడానికి అంటారు. అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి తలెత్తితే మాత్రం పెద్ద చర్చ నడుస్తుంది. ఏదైతే హమారే బారా సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ముస్లింల వివాహానికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తారంటూ అది ముస్లిం సమాజాన్ని అవమానించడం, ముస్లిం సంస్కృతి సంప్రదాయాల్ని అవమానించడం అంటూ కోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఆ వ్యవహారం మొత్తాన్ని బాంబే హైకోర్టు చెక్ చేశాక మాత్రమే రిలీజ్ చేయాలని చెప్పడం, దాంతో రిలీజ్ డేట్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని బెంచ్ చూసి అసలు అందులో అట్లాంటి తప్పేమీ లేదని తేల్చింది. మూవీ ఇంకా మహిళలకి ఎదుగుదలకి సంబంధించినటువంటి అంశం. ఒక మౌలానా ఖురాన్ని తప్పుగా అన్వయిస్తే దాన్ని సరిచేస్తూ మరొక ముస్లిం దాన్ని సరైనటువంటి విధమేంటో చెప్పుకొచ్చారు. ఇది ముస్లిం సామాజిక వర్గానికి పాజిటివే తప్పించి నెగిటివ్ లేదు. ఆడపిల్లల పట్లన జరిగేటటువంటిది మంచికే తప్పించి చెడేమీ లేదని తేల్చెప్పింది. ఇది చూడదగ్గ సినిమా అని సర్టిఫై చేసింది. గుడ్డిగా దీన్ని వ్యతిరేకించారు అన్నటువంటిది తేల్చి చెప్పింది.